వెల్కమ్ టు అవర్ ఛానల్. వృషభ రాశి వారికి జనవరి 22, 23, 24 తేదీలలో నమ్మిన వ్యక్తి వలన దారుణంగా మోసపోయే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, దీని వలన మీకు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి గ్రహస్థితుల మార్పుల కారణంగా దైవానుగ్రహం వలన కావచ్చు, కష్టాలు తీరే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అనేది అవుతుంది. ఇంతకు ముందులా కాకుండా మీకు ప్రతి పనిలోనూ ఫెయిల్యూర్ అనేది మీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పని జరగకపోవటం, ఇబ్బంది పడిపోవటం, ఏదైనా పని చేసినప్పుడు వాయిదా పడిపోవటం, పనులన్నీ తీవ్రంగా ఆటంకాలు రావటం, డబ్బిస్తాము అన్నవారు కూడా సహాయానికి ఇవ్వకపోవటం, ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నారు. ఈ వృషభ రాశి వారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. వీరి మనస్సు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ప్రతీది కూడా క్రమంగా ఉంటుంది. ప్రతి దాన్ని కూడా ఆలోచించి చేస్తుంటారు. ప్రతీది కూడా ఆలోచించి మొదలు పెడుతుంటారు. అంటే కొన్నిసార్లు చెప్పిన మాటలు లేదు కొంతమంది మాటలు విని మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలానే కాకుండా ధనానికి కూడా కొంచెం సమస్యలు అనేవి వస్తుంటాయి. వీరికి ఉన్నంతలో ఇతరులకు హెల్ప్ చేయటం అనేది చేస్తుంటారు. ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా నల్లవి వస్త్రాలు కావచ్చు, నల్లని చెప్పులు కావచ్చు, పేదవారికి దానం వంటివి చేయటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ వృషభ రాశి పరంగా మనం చూసినట్లయితే జనవరి 22, 23, 24 తేదీలలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు అయితే ఈ 3 రోజులలో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ స్నేహితుడు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ కూడా కావచ్చు. డబ్బు ఇస్తామని నమ్మించి మోసం చేస్తారు. లేదంటే గనక స్నేహం పేరుతో మోసం చేసేవారు. అంటే వాళ్ళని బాగా నమ్ముతారు. వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. వీరు చాలా ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు. కానీ నమ్మి చాలా మోసపోతూ ఉంటారు. తన పరంగా కావచ్చు, లేదంటే స్నేహితుల పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా కోర్ట్ కేసులో సంబంధించిన విషయాలలో కావచ్చు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే అందరికీ జరుగుతుందా అంటే అందరికీ కాదండి. కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు, మరికొంతమందికి జరగబోవచ్చు. కానీ మోసపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు అధికంగా ఎవరిని నమ్మకండి. నమ్మి ముఖ్యంగా ఈ డబ్బుని ఇవ్వకండి. ఇచ్చారు అంటే ఆ డబ్బు తిరిగి జన్మలో కూడా రాదు. అలా కూడా మీరు మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. కానీ వాటి ద్వారా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. 23వ తేదీన చూస్తున్నట్లు అయితే మీరు ఈరోజు ఫ్యామిలీతో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా మీరు పెండింగ్లో చేసే పనులు కూడా పూర్తవుతాయి. పనులు చేస్తే విశ్రాంతి తీసుకోవటం, స్నేహితులతో బయటికి వెళ్ళటం వంటివి, కొత్త విషయాల గురించి తెలుసుకోవటం వంటివి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ని ఇస్తుంటారు. మీరు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున చాలా హ్యాపీగా ఉంటారు. మీకు మోసం ఈరోజు జరగవచ్చు, లేదా ఈ 3 రోజులలో ఎప్పుడైనా జరగవచ్చు. ఈ వ్యక్తి మీ ప్రాణ స్నేహితుడు అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్
కూడా ఉండొచ్చు. ఆ వ్యక్తి వలన మీరు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు చక్కగా కలిసి వస్తుంది. ఇక 24వ తేదీన చూస్తున్నట్లు అయితే పనులలో కూడా బాగుంటుంది. ప్రతి వ్యాపారాలలో కూడా అన్నీ బాగుంటాయి. ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించటం లేదు. అలానే కాకుండా విద్యార్థులకు ఈ రోజుల్లో చాలా బాగుంటుంది. అలాగే ప్రేమికులకు కూడా బాగుంటుంది. అనుకున్న ఫలితాలను ఖచ్చితంగా మీరు ఈ రోజున పొందుతారు. ఏ పనిని ప్రారంభించినా కానీ ఫలితం అనేది దక్కబోతుంది. ఈ వృషభ రాశి వారు ఈ 3 రోజులలో దైవత ఆరాధన ఏంటి అంటే ఆంజనేయ స్వామిని పూజించటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.